హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నిన్న ఎస్జిటి ఎగ్జామ్ జరిగింది కదండి. సో ఎస్జిటి ఎగ్జామ్కి సంబంధించి మనకు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్ టచ్ చేస్తున్నారు అనేటటువంటి దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు ఎస్జిటి ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. సో దీంట్లో మనకు సైకాలజీ కానివ్వండి, తెలుగు, అలాగే ఇంగ్లీషు, సైన్స్, సోషల్ వీటన్నిటిలో దేని గురించి అడుగుతున్నారో ఒకసారి చూద్దాము. ఫస్ట్ సైకాలజీ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇవి ఆల్రెడీ మనము చెప్పుకుంటూ వచ్చినాయి అండి. మన ఛానల్లో ప్రతిరోజు సైకాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ చూసిన వాళ్ళు బాగా రాసాము అనేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఏవేవి ఎగ్జామ్కి వస్తాయి అనే విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ బిట్లు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం గురించి ఇచ్చారండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సంజ్ఞానాత్మక వికాసంలో మనకు ఇంద్రియ చాలక దశ కానీ, పూర్వ ప్రచాలక దశ గురించి కానీ, మూర్త అమూర్త. సో మూర్త అమూర్త గురించి మనకు జస్ట్ అడిగితే ఓన్లీ ఇయర్స్ అడుగుతారు, కానీ మనకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటండి, జీన్ పియాజేలో మనకు పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలోనే మనకు సర్వాత్మకవాదం కానీ, అహంకేంద్రవాదం కానీ, పదిలపరుచుకునే భావనా లోపం కానీ, విపర్యాత్మక భావనా లోపము, ఇవన్నీ కూడా మనకు పూర్వ ప్రచాలక దశలోనే ఉంటాయి అనేసి చెప్పాను ఆల్రెడీ మీకు. అలాగే మనకు ఇంద్రియ చాలక దశ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు వస్తు స్థిరత్వ భావన, అంతర్దృష్టి భావన, ఇవి మాత్రమే మనకు ఇంద్రియ చాలక దశలో ఉంటాయి. ఎక్కువగా జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం కాన్సన్ట్రేషన్ చేయండి. జస్ట్ 2 minutesలో మీకు 1 మార్క్ వస్తుంది కదా. సో ఈ టాపిక్స్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళబోయే వాళ్ళు కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. ఎంతసేపు అండి, 2 minutes, మీరు ఆల్రెడీ చదివారు కదా. చదివిన దాన్ని జస్ట్ దాంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, క్వశ్చన్స్ వచ్చేసి మనకు డైరెక్ట్గా ఇవ్వడం లేదండి ఎగ్జామ్లో. మొత్తం కూడా మనకు ఇంతకుముందు మనం డిఎస్సి అలాగే టెట్ ఎలా రాసామో సేమ్ అదే ప్యాటర్న్లో ఉంది. మొత్తం క్వశ్చన్స్ కూడా అప్లికేషన్ టైప్ బిట్సే వస్తున్నాయండి. క్వశ్చన్స్ చదవడానికే టైం సరిపోతుంది. సో ఇలా చెప్పడం భయపెట్టడం అని కాదండి, కానీ క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ బిట్స్లో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి ఏ టాపిక్ చదివినా కూడా దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటేనే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. మొత్తం అప్లికేషన్ టైప్లోనే అడుగుతూ ఉన్నారు. చాలా వరకు కూడా సింగిల్ క్వశ్చన్స్ చాలా రేర్గా ఉంటున్నాయండి. సో వాటిని చదవడానికే సరిపోతుంది, అంతలా అడుగుతున్నారు, అంత టఫ్నెస్ ఉంది. సో క్వశ్చన్స్ కూడా లెంతీగా కూడా ఉంటున్నాయండి. సో ఇది నిన్న రాసినటువంటి ఎగ్జామ్ వాళ్ళు చెప్పినటువంటి రివ్యూ. సో క్వశ్చన్స్ అన్నీ అప్లికేషన్ టైప్లో వస్తున్నాయి. సో వాటిని చదవడానికే సరిపోతుంది. కొంచెం టైం మేనేజ్మెంట్ అయితే చూసుకోండి. సో జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం కంపల్సరీ బిట్టండి. ప్రతి ఒక్కరికి వస్తుంది, ఆల్రెడీ వచ్చింది కదా కాదు, ప్రతి ఒక్క షిఫ్ట్లో అడుగుతారు. సెకండ్ది కోల్బర్గ్ సిద్ధాంతం. కోల్బర్గ్ సిద్ధాంతం కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ అండి. చెప్పాను ఆల్రెడీ, పూర్వ సాంప్రదాయక కానీ, సాంప్రదాయక కానీ, ఉత్తర సాంప్రదాయక స్థాయిలో మనకు ఉండేటటువంటివి కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలలో చివరిది ఏది అనేసి ఇచ్చారు. అభ్యసన వక్రరేఖలు కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను, షార్ట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో ఆరోహణ వక్రరేఖలు కానీ, అవరోహణ వక్రరేఖలు, ఎస్ ఆకారపు వక్రరేఖలు, ఇవి మనకు అభ్యసన వక్రరేఖల్లో ఉండేటటువంటివి. సో చివరిది వచ్చేసి ఎస్ ఆకారపు వక్రరేఖలండి. నెక్స్ట్ హెచ్టిటిపి అంటే ఏంటి అనేసి ఇచ్చారు. ఐటీసీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ మనకి ఇంతకుముందు ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు 5 క్వశ్చన్స్ వరకు ఐటీసీలో ఇవ్వడం జరిగింది. ఐసీటీ టాపిక్స్ కూడా మనకు ఎక్కువగా చెప్పడం జరిగింది కదండి. టాపిక్స్ సిలబస్ కూడా మనకు ఎక్కువ కవర్ చేశారు ఈసారి ఇంతకుముందు ఉన్న దాంతో. సో కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఐసీటీకి సంబంధించి. సో హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వైఫై టైప్స్ కూడా అడిగారండి. సో మనకు ఎన్ని టైప్స్ ఉంటాయి అనేసి ఇవన్నీ కూడా అప్లికేషన్లో అడిగారండి. నెక్స్ట్ సైకాలజీ ఆథర్స్ బుక్స్. సైకాలజీ ఆథర్స్ ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ అడిగారు. మ్యాచింగ్ ఇది కూడా. నెక్స్ట్ తెలుగు గ్రామర్లో ఘన విభజన. తెలుగు గ్రామర్కి సంబంధించి మళ్ళీ చూద్దాము. ఐసీటీ నుంచే మనల్ని క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ వికాస సూత్రాల నుంచి 2 ప్రశ్నలు అడిగారు. మీకు వికాస సూత్రాలు కూడా ఆల్రెడీ చెప్పాను, కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్. ఆ వికాస సూత్రాల్లో మనల్ని కంపల్సరీ క్వశ్చన్ అయితే అడుగుతారు.
నెక్స్ట్ మెక్డొనాల్డ్ కొత్త టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. మనకు బాల్యదశ నిర్మితులు ఉంది కదా, దానికి సంబంధించి ఇచ్చారండి. నెక్స్ట్ గ్రంథాలు రచయితలకు సంబంధించి కూడా అడిగారు. నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ, ఇది మ్యాథ్స్కి సంబంధించి. దత్తాంశ నిర్వహణ, సంఖ్యాశాస్త్రం, బహుళకము, మనకు మధ్యగతం, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. అభ్యాసన సిద్ధాంతాలండి, అభ్యాసన సిద్ధాంతాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడిగారు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 మీకు ఆల్రెడీ తెలిసిందే. వీటిల్లో నుంచి కంపల్సరీ మనకు 1 మార్క్ ఉంటుందండి. ఆర్టీఈ 2009 కానివ్వండి, ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2005. సో వీటికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ ఎరిక్సన్ దశలండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎరిక్సన్ దశలు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం పూర్వ శైశవ దశ కానీ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, ఈ దశల్లో ఎదుర్కొనేటటువంటి గుణాలు కానివ్వండి, లేకపోతే సందిగ్ధత కానివ్వండి, లేకపోతే ఆ ఏజెస్ కానివ్వండి, కంపల్సరీ అడుగుతారు, చదువుకోవాల్సిందే. వికాస నియమాలు మీకు ఆల్రెడీ చెప్పాను. వికాస దశల మీద నిన్న 3 క్వశ్చన్స్ అడిగారండి. మనకు ఉండేటటువంటి వికాస దశల మీద 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం అండి, అభ్యాసన సిద్ధాంతాలు, ఈ వీటికి సంబంధించి. నెక్స్ట్ సంఘర్షణకు సంబంధించి క్వశ్చన్స్ అండి. రక్షక తంత్రాల గురించి కూడా క్వశ్చన్ వెరీ వెరీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అభ్యాసన బదలాయింపుకు సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారండి, అభ్యాసన బదలాయింపు. నెక్స్ట్ ప్రజ్ఞకి సంబంధించి ప్రజ్ఞ రకాలు, అలాగే వాటికి సంబంధించి ఇవి టెస్టులు ఉన్నాయి కదండి ప్రజ్ఞకి, ఆ రకాలు, ప్రజ్ఞా పరీక్షలు, రకాలకు సంబంధించి మ్యాచింగ్స్ అడిగారు. అలాగే దేనికి ఏది అంటే అశాబ్దిక పరీక్ష అంటే ఏమేమి వస్తాయి అనేసి కూడా అడుగుతున్నారు. అలాగే నాయకత్వ రకాలు, జోక్యరహిత నాయకత్వం, నిరంకుశ నాయకత్వం, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అండి. నెక్స్ట్ సోషల్లో చూసుకున్నట్లయితే టిస్కో ఏ నదుల మధ్య ఉంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ డాష్ ఇయర్లో శ్రీలంక ఏ మతాన్ని ఆదరించింది అనేసి ఇచ్చారు. ఆర్టికల్స్ అండి, 2 గవర్నర్స్ని నియమించాలంటే మనకు ఏ ఆర్టికల్ ప్రకారము నియమిస్తారు. అలాగే బెంగాల్ విభజన, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి సరి అయిన క్రమం గురించి అడిగారు. అంటే మనకేంటంటే ఇవన్నీ ఈ ఉద్యమాలకు సంబంధించి మనకు జతపరచండి కూడా ఇచ్చారండి. ఉద్యమాలకు సంబంధించి జతపరచండి, ఇయర్స్ ఉద్యమాలకు సంబంధించి. అలాగే మనకు బెంగాల్ విభజన, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, ఇవి ఇచ్చి మనకు ఏవి ఏ సంవత్సరంలో జరిగాయి, వాటికి సంబంధించి సరి అయిన క్రమం, అంటే ఫస్ట్ ఉప్పు సత్యాగ్రహం జరిగిందా, లేకపోతే క్విట్ ఇండియా జరిగిందా, బెంగాల్ విభజన జరిగిందా, ఈ విధంగా అనమాట క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజులు వారి పరిపాలన కాలం కూడా అడుగుతున్నారండి, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్పిఓసి ఫుల్ ఫామ్ అడిగారు. సో ఎస్పిఓసి ఫుల్ ఫామ్ వచ్చేసి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. నెక్స్ట్ ఇది మనకు ఐసిటీకి సంబంధించి. నెక్స్ట్ శాట్ ఫుల్ ఫామ్ అడిగారు. ఇది వచ్చేసి స్కూలియాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అండి, స్కూలియాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్. నెక్స్ట్ సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇవి మనకు సైకాలజీలో ఎక్కువగా టచ్ చేస్తున్నటువంటి బిట్స్. కొన్ని సోషల్కి సంబంధించి బిట్స్ అయితే చెప్పారు. మిగిలినవి తెలుగు చూసుకున్నట్లయితే తెలుగు అడగాల్సిన పని లేదండి, మీకు అందరికీ తెలిసిందే. తెలుగులో ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని మీకు తెలుసు కదా. ఫస్ట్ 2 పద్యానికి సంబంధించి అడుగుతారు, నెక్స్ట్ గద్యానికి సంబంధించి అడుగుతారు. అర్థాలు 1 అర్థం అయితే అడుగుతారండి. సో ఏ అర్థం అడిగారు అని కాదు, అర్థానికి సంబంధించి ఒక క్వశ్చను. సో నిన్న ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అర్థానికి సంబంధించి ఒక క్వశ్చను, నెక్స్ట్ పర్యాయ పదాలకు సంబంధించి ఒక క్వశ్చను, నానా అర్థాలు, ఉత్పత్తి అర్థం కానివ్వండి, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలకు సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతారు. లేదు అంటే కింద మనకు పొడుపు కథలన్నీ ఇచ్చేసి ఇది వీటిల్లో పొడుపు కథ కానిది కానీ, లేకపోతే సామెత కానిది కానీ, జాతీయం కానిది ఏంటి అనేసి ఇలా అడుగుతున్నారు. అప్లికేషన్ టైప్లో అడగాలి అనుకుంటే మనకు మొత్తం జాతీయాలకు సంబంధించి మొత్తం 4 ఆప్షన్స్ ఇస్తారండి. దీంట్లో జాతీయం కానిది ఏది అని అడుగుతారు. అంటే మనకు ఒకటి సామెత కానీ, పొడుపు కథ కానీ మధ్యలో అడిగి దీంట్లో జాతీయం కానిది ఏంటి ఇలా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విభక్తి ప్రత్యయాలు నేర్చుకోండి. అలాగే మనకు
లింగాలు కానివ్వండి, వచనాలు కానివ్వండి, సందులు, సమాసాలు, మీకు సందులు సమాసాలు వీటిల్లో సంధి సూత్రాలు కంపల్సరీగా నేర్చుకోండి. సంధి సూత్రాలు ఇస్తున్నారండి ఆప్షన్స్లో, మనకు సంధి సూత్రాలను ఇచ్చి ఆ సంధి సూత్రానికి ఏది కరెక్ట్గా సూట్ అయింది అని అడుగుతున్నారు. లేకపోతే ఘన విభజన వచ్చేసి మనకు 4కి 5కి ఇవ్వడం జరుగుతుంది. అలంకారాలు కూడా అంతేనండి. కొన్ని అలంకారాలు ఇచ్చేసి వాటిల్లో అలంకారాలు కూడా మనకు అప్లికేషన్ టైప్లోనే అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపమాలంకారానికి సంబంధించి దాని యొక్క లక్షణాలన్నీ ఇచ్చేసి దీంట్లో ఉపమాలంకారం లక్షణం కానిదేంటి, ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. వాక్యాలకు సంబంధించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాక్యాలకు సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారు. కర్తరి వాక్యం, కర్మని వాక్యం. సో మనకి ఇక్కడ ఏ వాక్యం కర్తరి కర్మని మార్చడం కానీ, లేకపోతే వాటి యొక్క కర్తరి కర్మని వాక్యాలకు సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను. కర్మకు ద్వితీయ విభక్తిలో ఏమొస్తుంది, కర్తకు ద్వితీయ విభక్తిలో ఏమొస్తుంది అనేసి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు ఎవరైనా చూడకపోతే నేను ఇప్పుడు కూడా మీకు తెలుగుకి సంబంధించినటువంటిది వీడియో అప్లోడ్ చేస్తాను. వాటినైనా చూడండి, చాలా వరకు గ్రామర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వాక్యాలు చూడండి, సమాసాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చదువుకోండి. వాటికి సంబంధించి కంపల్సరీ 1 మార్క్ కంపల్సరీ వస్తుందండి. సో కాబట్టి ఈ విధంగా తెలుగు గ్రామర్ అయితే కంప్లీట్ చేసుకుని తెలుగు, అలాగే మ్యాథ్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిందే సంఖ్యాశాస్త్రం గురించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు మ్యాథ్స్లో మీకు వడ్డీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, దీర్ఘచతురస్రము, చతురస్రము, ఇవన్నీ అడిగే టైం అయితే పోయిందండి. అవి అడగట్లేదు. ఎక్కువగా మనల్ని వచ్చేసి ఘనపరిమాణ స్తూపానికి సంబంధించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. లేకపోతే సమచతుర్భుజం కానీ చతుర్భుజానికి సంబంధించినటువంటి లక్షణాలు కానివ్వండి, ఈ విధంగా అడుగుతున్నారు. సో అవి చదువుకోండి. గ్రామర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ గ్రామర్ యాజ్ యూజువల్ అండి. మనకి ఇచ్చినటువంటి టాపిక్స్లో ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీ రిపీట్ అవుతుంది. సో ప్రీవియస్గా జరిగినటువంటి టెట్ పేపర్ ఒకసారి అయితే చూడండి. సో కొంచెం మీకు అవగాహన వస్తుంది. కొన్ని బిట్స్ కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. సో ఆ టాపిక్స్ చదువుకుంటే నాకేమీ రాదు ఇంగ్లీష్ అనే వాళ్ళు కూడా ఒక 20 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు ఆ టాపిక్స్ చదువుకున్నట్లయితే. ఒకసారి అయితే చూసుకోండి, కంపల్సరీ మీకు యూజ్ అవుతాయి. ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూసుకొని అయితే వెళ్ళండి. సో ఇవి నిన్న జరిగినటువంటివి. సో ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ గుర్తుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి.